బిగ్ బాస్ సీజన్ 9 మరికొద్ది రోజుల్లో ముగియనుంది. అయితే ఈ సీజన్ లో ఇప్పటి వరకు ఎవ్వరూ ఊహించని ట్విస్టులు చోటు చేసుకున్నాయి. You are eliminated. ఇక నిన్నటికి నిన్న 13వ వారంలో రీతు చౌదరి ఎలిమినేట్ అయ్యి ఇటు బిగ్ బాస్ ప్రేక్షకుల్ని హౌస్ మేట్స్ ని సైతం అందరినీ షాక్ కు గురి చేసింది. ఇక అంత ఎంటర్టైన్మెంట్ ఇచ్చిన రీతు ఎందుకు ఎలిమినేట్ అయింది, 13 వారాలు హౌస్ లో ఉన్నందుకు ఎంత రెమ్యునరేషన్ తీసుకుంది అనే వివరాల్లోకి వెళితే, కలర్ వైర్స్ వదిలిపెట్టేసి స్పైరల్ వైర్స్ కట్ చేయడం స్టార్ట్. అవును, ఈ వారం ఎలిమినేషన్ లో అందరికి షాక్ ఇచ్చే ట్విస్ట్ చోటు చేసుకుంది. ఎవ్వరూ ఊహించని విధంగా ప్రేక్షకుల మన్ననలు పొందిన రీతు చౌదరి హౌస్ నుంచి ఎలిమినేట్ అయింది. ఆన్లైన్ పోల్స్, యూట్యూబ్ పోల్స్, వారం మొత్తం కంటెస్టెంట్స్ ఆడిన ఆట తీరు ఇవన్నీ చూసినా వాళ్ళు ఎలిమినేట్. సంజన అవుట్ అవుతారని అందరూ అనుకున్నారు. కానీ బిగ్ బాస్ ప్లాన్ వేరుగా ఉంది. మరి అనూహ్యంగా రీతు చౌదరి ఈ వారం హౌస్ నుండి గుడ్ బై చెప్పాల్సి వచ్చింది. ఇంకా 15 రోజుల్లో గ్రాండ్ ఫినాలే ఉంది. మరి ఇన్ని ట్విస్టులు ఇచ్చిన బిగ్ బాస్ మరియు ప్రేక్షకులు టాప్ 5 లో ఎవరు నుంచుతారు మరియు ఎవరు బిగ్ బాస్ విన్నర్ అవుతారు అనేది మాత్రం ఊహించలేని పరిస్థితి. అయితే ఈ వారం మాత్రం రీతు చౌదరి ఎలిమినేషన్ అందరికీ గట్టి షాక్ అనే చెప్పొచ్చు. బిగ్ బాస్ హౌస్ లో ఎంట్రీ ఇచ్చిన మొదటి రోజు నుంచి ఆమె తన అందం, ఆట, అల్లరితో ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది రీతు. ఇక హౌస్ లో కంటెస్ట్ అయిన డిమాండ్ పవన్ తో క్లోజ్ గా ఉండటం వల్ల మరింత కంటెంట్ ఇచ్చినట్టు అయింది. అయితే ఓటింగ్ లో కూడా ప్రతి వారం టాప్ లో దూసుకుపోయింది. టాస్కుల్లోనూ అందరినీ ఆశ్చర్యపరిచింది. ఇక మ్యాచ్ టాస్క్ లో తాను ఓడినా కూడా హౌస్ ని ప్రేక్షకులకి కావలసినంత ఎంటర్టైన్మెంట్ ఇచ్చింది. అందరూ టాప్ 5 లో రీతు చౌదరి ఉంటారని భావించిన ఈ వారం ఆమె ప్రయాణం ముగిసిపోయింది. ఇక ఇంత కంటెంట్ ఇచ్చిన రీతు చౌదరి బిగ్ బాస్ హౌస్ లో ఎంత సంపాదించింది అనే దాని మీద ఆసక్తి నెలకొని ఉంది. అయితే రీతు వారానికి సుమారు 2.5 లక్షల రూపాయల రెమ్యునరేషన్ అందుకున్నట్టు సమాచారం. అంటే 13 వారాలకు కలిపి దాదాపు 32 లక్షల రూపాయలు తీసుకుందని టాక్ నడుస్తోంది. ఇక విన్నర్ రేంజ్ లోనే మంచి అమౌంట్ సంపాదించిందని నెటిజన్లు అంటున్నారు. ఇక బయటకు వచ్చిన రీతు అనేక సవాళ్లను ఎదుర్కొంటుంది. ఎందుకంటే విలేకరులు పవన్ తో రిలేషన్షిప్ కంటిన్యూ చేస్తావా, మీ ఇద్దరి మధ్య ఎటువంటి సంబంధం ఉంది, కంటెంట్ ఇవ్వడం కోసమే పవన్ తో క్లోజ్ గా ఉన్నావా అంటూ ప్రశ్నలు సంధించడంతో ఆమె ఒక రకమైన ఆందోళనలో ఉన్నట్టు కనిపిస్తుంది. ఇక ఏది ఏమైనప్పటికీ రీతు చౌదరి ఎలిమినేషన్ తర్వాత హౌస్ మాత్రం బోర్గా ఉంటుందని కామెంట్లు పెడుతున్నారు బిగ్ బాస్ ప్రేక్షకులు. బిగ్ బాస్ సీజన్ 9 మరికొద్ది రోజుల్లో ముగియనుంది. అయితే ఈ సీజన్ లో ఇప్పటి వరకు ఎవ్వరూ ఊహించని ట్విస్టులు చోటు చేసుకున్నాయి. You are eliminated. ఇక నిన్నటికి నిన్న 13వ వారంలో రీతు చౌదరి ఎలిమినేట్ అయ్యి ఇటు బిగ్ బాస్ ప్రేక్షకుల్ని హౌస్ మేట్స్ ని సైతం అందరినీ షాక్ కు గురి చేసింది. ఇక అంత ఎంటర్టైన్మెంట్ ఇచ్చిన రీతు ఎందుకు ఎలిమినేట్ అయింది, 13 వారాలు హౌస్ లో ఉన్నందుకు ఎంత రెమ్యునరేషన్ తీసుకుంది అనే వివరాల్లోకి వెళితే, కలర్ వైర్స్ వదిలిపెట్టేసి స్పైరల్ వైర్స్ కట్ చేయడం స్టార్ట్. అవును, ఈ వారం ఎలిమినేషన్ లో అందరికి షాక్ ఇచ్చే ట్విస్ట్ చోటు చేసుకుంది. ఎవ్వరూ ఊహించని విధంగా ప్రేక్షకుల మన్ననలు పొందిన రీతు చౌదరి హౌస్ నుంచి ఎలిమినేట్ అయింది. ఆన్లైన్ పోల్స్, యూట్యూబ్ పోల్స్, వారం మొత్తం కంటెస్టెంట్స్ ఆడిన ఆట తీరు ఇవన్నీ చూసినా వాళ్ళు ఎలిమినేట్. సంజన అవుట్ అవుతారని అందరూ అనుకున్నారు. కానీ బిగ్ బాస్ ప్లాన్ వేరుగా ఉంది. మరి అనూహ్యంగా రీతు చౌదరి ఈ వారం హౌస్ నుండి గుడ్ బై చెప్పాల్సి వచ్చింది. ఇంకా 15 రోజుల్లో గ్రాండ్ ఫినాలే ఉంది. మరి ఇన్ని ట్విస్టులు ఇచ్చిన బిగ్ బాస్ మరియు ప్రేక్షకులు టాప్ 5 లో ఎవరు నుంచుతారు మరియు ఎవరు బిగ్ బాస్ విన్నర్ అవుతారు అనేది మాత్రం ఊహించలేని పరిస్థితి. అయితే ఈ వారం మాత్రం రీతు చౌదరి ఎలిమినేషన్ అందరికీ గట్టి షాక్ అనే చెప్పొచ్చు. బిగ్ బాస్ హౌస్ లో ఎంట్రీ ఇచ్చిన మొదటి రోజు నుంచి ఆమె తన అందం, ఆట, అల్లరితో ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది రీతు. ఇక హౌస్ లో కంటెస్ట్ అయిన డిమాండ్ పవన్ తో క్లోజ్ గా ఉండటం వల్ల మరింత కంటెంట్ ఇచ్చినట్టు అయింది. అయితే ఓటింగ్ లో కూడా ప్రతి వారం టాప్ లో దూసుకుపోయింది. టాస్కుల్లోనూ అందరినీ ఆశ్చర్యపరిచింది. ఇక మ్యాచ్ టాస్క్ లో తాను ఓడినా కూడా హౌస్ ని ప్రేక్షకులకి కావలసినంత ఎంటర్టైన్మెంట్ ఇచ్చింది. అందరూ టాప్ 5 లో రీతు చౌదరి ఉంటారని భావించిన ఈ వారం ఆమె ప్రయాణం ముగిసిపోయింది. ఇక ఇంత కంటెంట్ ఇచ్చిన రీతు చౌదరి బిగ్ బాస్ హౌస్ లో ఎంత సంపాదించింది అనే దాని మీద ఆసక్తి నెలకొని ఉంది. అయితే రీతు వారానికి సుమారు 2.5 లక్షల రూపాయల రెమ్యునరేషన్ అందుకున్నట్టు సమాచారం. అంటే 13 వారాలకు కలిపి దాదాపు 32 లక్షల రూపాయలు తీసుకుందని టాక్ నడుస్తోంది. ఇక విన్నర్ రేంజ్ లోనే మంచి అమౌంట్ సంపాదించిందని నెటిజన్లు అంటున్నారు. ఇక బయటకు వచ్చిన రీతు అనేక సవాళ్లను ఎదుర్కొంటుంది. ఎందుకంటే విలేకరులు పవన్ తో రిలేషన్షిప్ కంటిన్యూ చేస్తావా, మీ ఇద్దరి మధ్య ఎటువంటి సంబంధం ఉంది, కంటెంట్ ఇవ్వడం కోసమే పవన్ తో క్లోజ్ గా ఉన్నావా అంటూ ప్రశ్నలు సంధించడంతో ఆమె ఒక రకమైన ఆందోళనలో ఉన్నట్టు కనిపిస్తుంది.
ఇక ఏది ఏమైనప్పటికీ రీతు చౌదరి ఎలిమినేషన్ తర్వాత హౌస్ మాత్రం బోరుగా ఉంటుందని కామెంట్లు పెడుతున్నారు బిగ్ బాస్ ప్రేక్షకులు. బిగ్ బాస్ సీజన్ 9 మరికొద్ది రోజుల్లో ముగియనుంది. అయితే ఈ సీజన్ లో ఇప్పటి వరకు ఎవ్వరు ఊహించని ట్విస్టులు చోటు చేసుకున్నాయి. You are eliminated. ఇక నిన్నటికి నిన్న 13వ వారంలో రీతు చౌదరి ఎలిమినేట్ అయ్యి ఇటు బిగ్ బాస్ ప్రేక్షకుల్ని, హౌస్ మేట్స్ ని సైతం అందరినీ షాక్ కు గురి చేసింది. ఇక అంత ఎంటర్టైన్మెంట్ ఇచ్చిన రీతు ఎందుకు ఎలిమినేట్ అయింది, 13 వారాలు హౌస్ లో ఉన్నందుకు ఎంత రెమ్యునరేషన్ తీసుకుంది అనే వివరాల్లోకి వెళితే, కలర్ వైర్స్ వదిలిపెట్టేసి స్పైరల్ వైర్స్ కట్ చేయడం స్టార్ట్. అవును, ఈ వారం ఎలిమినేషన్ లో అందరికి షాక్ ఇచ్చే ట్విస్ట్ చోటు చేసుకుంది. ఎవ్వరూ ఊహించని విధంగా ప్రేక్షకుల మన్ననలు పొందిన రీతు చౌదరి హౌస్ నుంచి ఎలిమినేట్ అయింది. ఆన్లైన్ పోల్స్, యూట్యూబ్ పోల్స్, వారం మొత్తం కంటెస్టెంట్స్ ఆడిన ఆట తీరు ఇవన్నీ చూసినా వాళ్ళు ఎలిమినేట్. సంజన అవుట్ అవుతారని అందరూ అనుకున్నారు. కానీ బిగ్ బాస్ ప్లాన్ వేరుగా ఉంది. మరి అనూహ్యంగా రీతు చౌదరి ఈ వారం హౌస్ నుండి గుడ్ బై చెప్పాల్సి వచ్చింది. ఇంకా 15 రోజుల్లో గ్రాండ్ ఫినాలే ఉంది. మరి ఇన్ని ట్విస్టులు ఇచ్చిన బిగ్ బాస్ మరియు ప్రేక్షకులు టాప్ 5 లో ఎవరు నుంచుతారు, మరియు ఎవరు బిగ్ బాస్ విన్నర్ అవుతారు అనేది మాత్రం ఊహించలేని పరిస్థితి. అయితే ఈ వారం మాత్రం రీతు చౌదరి ఎలిమినేషన్ అందరికీ గట్టి షాక్ అనే చెప్పొచ్చు. బిగ్ బాస్ హౌస్ లో ఎంట్రీ ఇచ్చిన మొదటి రోజు నుంచి ఆమె తన అందం, ఆట, అల్లరితో ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది రీతు. ఇక హౌస్ లో కంటెస్ట్ అయిన డిమాండ్ పవన్ తో క్లోజ్ గా ఉండటం వల్ల మరింత కంటెంట్ ఇచ్చినట్టయింది. అయితే ఓటింగ్ లో కూడా ప్రతి వారం టాప్ లో దూసుకుపోయింది. టాస్కుల్లోనూ అందరినీ ఆశ్చర్యపరిచింది. ఇక మ్యాచ్ టాస్క్ లో తాను ఓడినా కూడా హౌస్ ని, ప్రేక్షకులకి కావలసినంత ఎంటర్టైన్మెంట్ ఇచ్చింది. అందరూ టాప్ 5 లో రీతు చౌదరి ఉంటారని భావించిన ఈ వారం ఆమె ప్రయాణం ముగిసిపోయింది. ఇక ఇంత కంటెంట్ ఇచ్చిన రీతు చౌదరి బిగ్ బాస్ హౌస్ లో ఎంత సంపాదించింది అనే దాని మీద ఆసక్తి నెలకొని ఉంది. అయితే రీతు వారానికి సుమారు 2.5 లక్షల రూపాయల రెమ్యునరేషన్ అందుకున్నట్టు సమాచారం. అంటే 13 వారాలకు కలిపి దాదాపు 32 లక్షల రూపాయలు తీసుకుందని టాక్ నడుస్తోంది. ఇక విన్నర్ రేంజ్ లోనే మంచి అమౌంట్ సంపాదించిందని నెటిజన్లు అంటున్నారు. ఇక బయటకు వచ్చిన రీతు అనేక సవాళ్లను ఎదుర్కొంటుంది. ఎందుకంటే విలేకరులు పవన్ తో రిలేషన్షిప్ కంటిన్యూ చేస్తావా, మీ ఇద్దరి మధ్య ఎటువంటి సంబంధం ఉంది, కంటెంట్ ఇవ్వడం కోసమే పవన్ తో క్లోజ్ గా ఉన్నావా అంటూ ప్రశ్నలు సంధించడంతో ఆమె ఒక రకమైన ఆందోళనలో ఉన్నట్టు కనిపిస్తుంది. ఇక ఏది ఏమైనప్పటికీ రీతు చౌదరి ఎలిమినేషన్ తర్వాత హౌస్ మాత్రం బోరుగా ఉంటుందని కామెంట్లు పెడుతున్నారు బిగ్ బాస్ ప్రేక్షకులు. బిగ్ బాస్ సీజన్ 9 మరికొద్ది రోజుల్లో ముగియనుంది. అయితే ఈ సీజన్ లో ఇప్పటి వరకు ఎవ్వరూ ఊహించని ట్విస్టులు చోటు చేసుకున్నాయి. You are eliminated. ఇక నిన్నటికి నిన్న 13వ వారంలో రీతు చౌదరి ఎలిమినేట్ అయ్యి ఇటు బిగ్ బాస్ ప్రేక్షకుల్ని, హౌస్ మేట్స్ ని సైతం అందరినీ షాక్ కు గురి చేసింది. ఇక అంత ఎంటర్టైన్మెంట్ ఇచ్చిన రీతు ఎందుకు ఎలిమినేట్ అయింది, 13 వారాలు హౌస్ లో ఉన్నందుకు ఎంత రెమ్యునరేషన్ తీసుకుంది అనే వివరాల్లోకి వెళితే, కలర్ వైర్స్ వదిలిపెట్టేసి స్పైరల్ వైర్స్ కట్ చేయడం స్టార్ట్. అవును, ఈ వారం ఎలిమినేషన్ లో అందరికి షాక్ ఇచ్చే ట్విస్ట్ చోటు చేసుకుంది. ఎవ్వరూ ఊహించని విధంగా ప్రేక్షకుల మన్ననలు పొందిన రీతు చౌదరి హౌస్ నుంచి ఎలిమినేట్ అయింది. ఆన్లైన్ పోల్స్, యూట్యూబ్ పోల్స్, వారం మొత్తం కంటెస్టెంట్స్ ఆడిన ఆట తీరు ఇవన్నీ చూసినా వాళ్ళు ఎలిమినేట్. సంజన అవుట్ అవుతారని అందరూ అనుకున్నారు. కానీ బిగ్ బాస్ ప్లాన్ వేరుగా ఉంది. మరి అనూహ్యంగా రీతు చౌదరి ఈ వారం హౌస్ నుండి గుడ్ బై చెప్పాల్సి వచ్చింది. ఇంకా 15 రోజుల్లో గ్రాండ్ ఫినాలే ఉంది. మరి ఇన్ని ట్విస్టులు ఇచ్చిన బిగ్ బాస్ మరియు ప్రేక్షకులు టాప్ 5 లో ఎవరు నుంచుతారు, మరియు ఎవరు బిగ్ బాస్ విన్నర్ అవుతారు అనేది మాత్రం ఊహించలేని పరిస్థితి. అయితే ఈ వారం మాత్రం రీతు చౌదరి ఎలిమినేషన్ అందరికీ గట్టి షాక్ అనే చెప్పొచ్చు. బిగ్ బాస్ హౌస్ లో ఎంట్రీ ఇచ్చిన మొదటి రోజు నుంచి ఆమె తన అందం, ఆట, అల్లరితో ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది రీతు. ఇక హౌస్ లో కంటెస్ట్ అయిన డిమాండ్ పవన్ తో క్లోజ్ గా ఉండటం వల్ల మరింత కంటెంట్ ఇచ్చినట్టయింది. అయితే ఓటింగ్ లో కూడా ప్రతి వారం టాప్ లో దూసుకుపోయింది. టాస్కుల్లోనూ అందరినీ ఆశ్చర్యపరిచింది. ఇక మ్యాచ్ టాస్క్ లో తాను ఓడినా కూడా హౌస్ ని, ప్రేక్షకులకి కావలసినంత ఎంటర్టైన్మెంట్ ఇచ్చింది. అందరూ టాప్ 5 లో రీతు చౌదరి ఉంటారని భావించిన ఈ వారం ఆమె ప్రయాణం ముగిసిపోయింది. ఇక ఇంత కంటెంట్ ఇచ్చిన రీతు చౌదరి బిగ్ బాస్ హౌస్ లో ఎంత సంపాదించింది అనే దాని మీద ఆసక్తి నెలకొని ఉంది. అయితే రీతు వారానికి సుమారు 2.5 లక్షల రూపాయల రెమ్యునరేషన్ అందుకున్నట్టు సమాచారం. అంటే 13 వారాలకు కలిపి
దాదాపు 32 లక్షల రూపాయలు తీసుకుందని టాక్ నడుస్తోంది. ఇక విన్నర్ రేంజ్ లోనే మంచి అమౌంట్ సంపాదించిందని నెటిజన్లు అంటున్నారు. ఇక బయటకు వచ్చిన రీతు అనేక సవాళ్లను ఎదుర్కొంటుంది. ఎందుకంటే విలేకరులు పవన్ తో రిలేషన్షిప్ కంటిన్యూ చేస్తావా, మీ ఇద్దరి మధ్య ఎటువంటి సంబంధం ఉంది, కంటెంట్ ఇవ్వడం కోసమే పవన్ తో క్లోజ్ గా ఉన్నావా అంటూ ప్రశ్నలు సంధించడంతో ఆమె ఒక రకమైన ఆందోళనలో ఉన్నట్టు కనిపిస్తుంది. ఇక ఏది ఏమైనప్పటికీ రీతు చౌదరి ఎలిమినేషన్ తర్వాత హౌస్ మాత్రం బోర్ గా ఉంటుందని కామెంట్లు పెడుతున్నారు బిగ్ బాస్ ప్రేక్షకులు.